95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మణిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 4.50 కోట్ల వ్యయంతో గ్లాండ్ ఫార్మా యాజమాన్యం సహకారంతో నిర్మాణం. మెట్పల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ప్రతి ఒక్క పథకాన్ని నిరుపేదలకు అందాలనేదే నరేంద్ర మోడీ ఆశయం. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా 95 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రజలను చైతన్యవంతం చేయడంలో మీడియా పాత్ర కీలకమన్న ఎమ్మెల్యే. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న యువత. నిందితులను అదుపులోకి తీసుకుని 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఘనపూర్ గ్రామంలోని 4.50 కోట్ల వ్యయంతో గ్లాండ్ ఫార్మా యాజమాన్యం సహకారంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిఎస్ఆర్ నిధులతోటి నియోజకవర్గంలోని పాఠశాల భవనాలు నిర్మించడం జరిగిందని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సౌకర్యాల కల్పనలోని ఎక్కడ కూడా రాజీ పడకుండా నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. దీనికి సహకరించిన గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి కెప్టెన్ రఘురాం రాజన్ కి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పెద్దలందరూ కూడా సమిష్టిగా కూర్చుని గ్రామంలోని ప్రతి విద్యార్థి ఇక్కడే చదివే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచి కావ్య కాసిరెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ పెద్దలు నాయకులు హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ కావ్య కాసిరెడ్డి గారు ఈ భవన సిఎస్ఆర్ ఫండ్ ల్యాండ్ ఫార్మా మాజీ రిటైర్డ్ ఆర్మీ సిఎస్ఆర్ వింగ్ అధినేత రఘురామ్ గారు, అలాగే గన్పూర్ నివాసి ప్రాపర్ రాఘవేందర్ శిరీష మేడం, మన గన్పూర్ ఆడబిడ్డ కోడలు, వారు దర్జాగా నేను 2-3 సార్లు ఎక్కడో రాఘవేందర్తో కలిసిన, అనుకోకుండా బయట నాది గన్పూరు అని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. కాబట్టి వారు నా ఊరికి ఏదో చేయాలనే ఆలోచనతో పెద్దలు ఇచ్చిన ఈ స్థలాన్ని, ఈ పాత బిల్డింగ్ తీసేసి పునర్నిర్మాణం చేయడానికి వారి వంతు కృషి ల్యాండ్ ఫార్మా చేసినందుకు రాఘవేందర్ శిరీష మేడం గారికి, ఎస్పీ గారికి, అలాగే వేదిక పైన ఆశీలైన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, మన ఎంఈఓ గారికి, వేదిక పైన ఆశీలైన పెద్దలందరికీ, ల్యాండ్ ఫార్మా యాజమాన్యానికి, ఈ సభలో ఆశీలైన గన్పూర్ ముఖ్యులకు, పెద్దలకి, ఈ పాఠశాలలో చదువుతున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బ్రహ్మాండమైనటువంటి ఒక పాఠశాల నిర్మాణం చేసినందుకు నేను మరొకసారి ల్యాండ్ ఫార్మా యాజమాన్యానికి, రఘురామ్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియస్తాము. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నా, ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఉన్నాయి. దీనికి ఈ పాఠశాలలు ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో 10ల సంఖ్యలో 20 సంఖ్యలో కట్టడం జరిగింది. చాలా 90% జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 18, 19 వార్డుల్లో మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్ మరియు గోల్ హనుమాన్ టెంపుల్ వద్ద కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు ఆయుష్మాన్ భారత్, పిఎం విశ్వకర్మ యోజన, ముద్రా లోన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఉజ్వల గ్యాస్ సిలిండర్, కిసాన్ నిధి కింద రైతులకు సంవత్సరానికి 6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం
ఇవ్వటం మరియు ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం కోసం 5 లక్షల ఉజ్వల సబ్సిడీ ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగా పలు రకాల పథకాలను కూడా తెలపడం జరిగిందని, ప్రతి ఒక్క పథకాన్ని కూడా నిరుపేదలకు అందాలనేది నరేంద్ర మోడీ ఆశయమన్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్, ఆర్పీ బ్యాంక్ ఆఫీసర్, హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీలు, ఆర్పీలు, అలాగే ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెర్లపల్లి మీనా, జుంగుల అనిల్ గౌడ్, మాదసు సాయి ప్రసాద్, శ్రీనాథ్, బ్యాంక్ ఆఫీసర్ రాజేష్, ఆంజనేయులు, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సో టీబీ ముక్త భారత్లో భాగంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి వృక్ష పోషణ అభియాన్ కింద ప్రతి పేషెంట్ టీబీ పేషెంట్కి మనం పూర్తిగా ఫ్రీ మందులతో పాటుగా మరియు వాళ్ళకి నెలకు 500 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ 500 రూపాయలతో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పేషెంట్ ఉన్నారో మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అందించడం. ప్రతి పల్లెల్లో ఏంటంటే టీబీ పేషెంట్ లేకుండా చేయడం, టీవీ పైన అవేర్నెస్ కల్పించడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. దీనిలో కూడా ప్రజలు అందరూ భాగస్వాములై టీవీ పైన అవగాహన కల్పించుకొని 2025 కల్లా సంవత్సరం కల్లా టీవీని మన భారతదేశం నుంచి వైద్యులించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశంగా వాయించడం జరుగుతుంది. దీనికి అందరూ ప్రజలు కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. బ్యాంకువాడ మెట్పల్లి ప్రాంతంలో ఈ విశిష్ట భారత్ కార్యక్రమం పాల్గొనడం కారణంగా ఇక్కడ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చేపట్టిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఇన్సూరెన్స్ స్కీమ్లు 20,000 రూపాయలకైతే మా నార్మల్ అయితేనే 2 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 430 రూపాయలు. ఇవన్నీ ప్రజలకు వివరించడం జరిగింది. వికసిత్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మెట్పల్లి 18వ వార్డులో నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం, అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చడానికి వారు, అదేవిధంగా వికసిత్ భారత్ భాగంగా పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఒక మంచి ఉపయోగాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండేది ముద్రా లోన్ విషయం కావచ్చు. భారతీయ మహిళా సోదరి ఎలాంటి కష్టానికి గురి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోని 95 న్యూస్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉండేదే మీడియా అని, నేటి సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసి సమస్యలను వెలికితీసి వాటిని పరిష్కారం చూపే దిశగా తీసుకెళ్లేది మీడియానే అని అన్నారు. ఈ సందర్భంగా 95 న్యూస్ జర్నలిస్ట్ మల్లేష్ మరియు 95 న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీపీ శివశంకర్ గౌడ్, బసవస్వర్, రఘు, అన్వర్, ముబారక్, అలీ ఖాన్, ఖదీర్, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నా చేతుల మీద జరిపినందుకు వారికి, వారి సంస్థకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అనుక్షణం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఎండగడుతూ సమాజానికి మంచి సేవ చేస్తున్న 95 న్యూస్కు ప్రత్యేక కృతజ్ఞత.
హైదరాబాద్ పాత బస్తీకి చెందిన 5 యువకులు, అందులో 2 మైనర్లు కలిసి ద్విచక్ర వాహనాలను దొంగిలించడం, వాటిని విక్రయించి జల్సాలు చేయడం వీరి పని. చాంద్రేయనగుట్ట పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా ఉన్నటువంటి మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం చైన్ బయటపడింది. అందులో 3 A1 మెహమ్మద్ అజీజ్, A2 మెహరాజ్ షరీఫ్ అలియాస్ అద్నావ్, A3 మెహమ్మద్ జానీ బాషా మరి 2 మైనర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. చాంద్రేయనగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి పర్యవేక్షణలోని అడిషనల్ డీసీపీ మనోహర్ నేతృత్వంలోని ఏసీపీ ఇన్స్ట్రక్షన్ మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్, ఇన్స్పెక్టర్ గురునాథ్ కలిసి టీం జుల్ఫేకర్, హుసేన్, ప్రవీణ్, క్రీమ్ సిబ్బందిని సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి వీరందరినీ కలిపి అభినందించారు. वो निकाल रहे सामने डाल रहे उधर लिखोगा भाई अरे उधर नहीं लेते समीर उधर नहीं लेते ना मूगंडी ना मूगंడి చూసి అబ్జర్వేట్ చేసి అజీజ్ చెప్పడం జరుగుతుంది. అజీజ్ ఈ ఎవరైతే ఈ పాషా ఉన్నాడో ఈ పాషా ఈ ముగ్గురు కలిసి ఈ వెహికల్స్ని లిఫ్ట్ చేయటం, అదేవిధంగా వీళ్ళతో పాటు కూడా 2 జూనియర్లు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలోని అధికారులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్ అనిలకు మిగతా ఉపాధ్యాయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో వచ్చిన ఈ ఫిర్యాదులతోటి విద్యాశాఖ అధికారులు విచారణ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపల్ విద్యార్థుల నుండి వివిధ కారణాలతో వసూలు చేసినటువంటి డబ్బులతో పాటు ప్రభుత్వం నుండి విద్యార్థులకు మంజూరైన నిధులు విడుదలతో జాప్యంపై అధికారులు వివరాలను సేకరించారు. అలాగే హాజరు పట్టికలోని ఇంకు పోసి అవకతవకలకు పాల్పడినటువంటి ఘటనపై కూడా అధికారులు పాఠశాల సిబ్బందిని ఆరా తీశారు. మొత్తం తతంగంపై విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు తెలిపారు. వాళ్ళ స్టాఫే మాట్లాడుకొని నవ్వుకుంటూ ఫస్ట్ 2009 ప్రమోషన్ మీరు చెప్పారా? అవును సార్, we have to give the information. నేను మాట్లాడతాను. ఎందుకంటే లీవ్స్ ఇవ్వకూడదు. మళ్ళీ ఇప్పుడు తన లీవ్ లో ఉంది కదా, మన రేపు ఇట్లా ఎంక్వైరీ ఉంది అని కూడా నేను చెప్పాను. సో అది మెడికల్ కాబట్టి we have to go through that. ఎమర్జెన్సీ అయితే నేను ఎవరికి లీవ్ శాంక్షన్ చేయలేదు కాబట్టి ఎవరు లీవ్ లో ఉండరు. ఇది వాస్ ద థింగ్. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఎస్టర్డే నైట్ ఐ రిసీవ్డ్ మెసేజ్ ఏంటంటే అడిషనల్ డైరెక్టర్ సార్ శాంక్షన్ ద లీవ్ ఫర్ ఎంక్వైరీ కొరకు డిసెంబర్ నెలలో ప్రొసీడింగ్ ఇచ్చారు. సో కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉండడం వలన సర్దుబాటు అవుతుందిలే అనేటువంటి ఉద్దేశంలో మేము దీన్ని రాలేకపోయాను. మళ్ళీ రీసెంట్గా రిజిస్టర్స్లో సిరా పడడం అనేటువంటిది దాని గురించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు
మరియు సంబంధిత ఉపాధ్యాయ బృందం కూడా వాళ్ళ హక్కు కన్నా ఎక్కువ లీవ్స్ కూడా వాళ్ళకి రావాల్సిన లీవ్స్ కన్నా ఎక్కువగా తీసుకుంటున్నారు అనేటువంటి అభియోగం కూడా రావడం జరిగింది. వ్యాపారస్తులు తూకంలో కొలతల్లో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కోదాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో తూనిక కొలతల చట్టాలపై వ్యాపారస్తులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాపారస్తులు ప్రతి ఏడాది కొలతలు, తూనికల పరికరాలను స్టాంపింగ్ చేయించుకోవాలన్నారు. వినియోగదారులు చెల్లించిన డబ్బులకు సరిపడా తూకంలో వస్తువులు అందజేయాలని అన్నారు. వాటర్ బాటిల్స్ పై ఎంఆర్పీ ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. నకిలీ బ్రాండ్లతో వాటర్ బాటిల్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పలు దుకాణాల్లోని కాంటాలను తనిఖీ చేశారు. తక్కువ తూకం ఇస్తున్నటువంటి దుకాణదారులను హెచ్చరించి వదిలేశారు. ఈ కార్యక్రమంలోని స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. నా పేరు కె వెంకటేశ్వర్లు, జిల్లా తూనికల కొలతల అధికారి, సూర్యాపేట జిల్లా. తూనికల కొలతల శాఖ ప్రముఖంగా వ్యాపారస్తులు ఉపయోగించే తూనికల కొలతల పరికరాలను సరిచేసి సర్టిఫై చేసి సరిగా వాటిని సర్టిఫై చేసి ఇస్తాము. ప్రతి తూనిక పరికరం కూడా సంవత్సరం ఒకసారి స్టాంపింగ్ చేయించుకోవాలి. దానిలో భాగంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా మొత్తం నేను తనిఖీ నిర్వహించి ఎవరైతే వేయింగ్ పరికరాలు వాడతారో వాటిని సర్టిఫై చేసి సర్టిఫికేట్లు ఇస్తాను. తర్వాత అప్పుడప్పుడు ర్యాండమ్గా క్రాస్ చెక్ చేసుకుంటాను. తర్వాత వాళ్ళు కొంతమంది తెలుసు తెలియకపోదని చెప్పేసి నేను అవగాహన సదస్సు కూడా మత సామరాస్యానికి ప్రతీక అయినటువంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలోని ఉర్సు ఉత్సవంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. మరియు ఆయనతో పాటు ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, కొత్తూరు మాజీ జడ్పీటీసీ శ్యామసుందర్ రెడ్డి, నందిగామ ఎంపీపీ శివశంకర్ గౌడ్, నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, పరిసర గ్రామాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇద్దరిని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు రావడం జరుగుతుంది. ఈ జహంగీర్ పీర్ దర్గా ఏదైతే ఉందో మనందరికీ తెలుసు, మత సామరస్యానికి ప్రతీతగా జహంగీర్ పీర్ దర్గా ఉంటుంది. ఇవాళ మనం కనుక ఇక్కడ ఎక్కడ చూసినా, బయట ఉన్న వాళ్ళని చూసినా ముస్లిం సోదరి మనం ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువగా హిందూ బంధువులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుందంటే ఇది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఈ భారతదేశ గంగా జమున తహజీబ్ కా నిశానా. మనము మనందరిపైన బాధ్యత ఉంది. हम सबके कंधों पर ये जिम्मेदारी है कि ये गंगा जमुना का तहजीब को कायम रखने का जिम्मेदारी हम सबके ऊपर है। और आज मैं यकीन से बोल सकता हूँ कि हमारे पास वो ताकत भी है कि जिस ताकत हमको डिवाइड करके हमारे बीच में लड़ाई कराने का कोशिश करते हैं, उस ताकत को हरा के हमारे पास जीतने का ताकत हमारे पास है। और वो ताकत हमको जहांगीर पीर बाबा और बुरान पीर बाबा हमको वो ताकत देना है. ఇవాళ మనందరి కోసం ఇవాళ ప్రార్థన చేసినటువంటి మత పెద్దలకు నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పవిత్రమైన దర్గా కేపీ దర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు మూలల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతోనే జహంగీర్ పీర్ దర్గా దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ఈరోజు దర్గా ఉత్సవాలు పురస్కరించుకొని అత్యంత
భక్తి శ్రద్ధలతోని ముస్లిం సోదరులందరూ కూడా, అదేవిధంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, ముఖ్యంగా పోలీసు వాళ్ళందరూ కూడా ఆ పాపకు భక్తి శ్రద్ధలతోని చందల కార్యక్రమం, సందల్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మరి ఈ పవిత్రమైన దర్గాలో ప్రభుత్వాలు సరైన మౌలికమైన వసతులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విద్యా సంవత్సరం 2024-25కు గాను మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల నారాయణపేటలోని 5, 6, 7 మరియు 8వ తరగతులకు గాను అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ కాజా మెహబూబ్ ఖాన్ తెలిపారు. 5వ తరగతి నుంచి 80 సీట్లకు గాను అడ్మిషన్లు, 6, 7, 8 తరగతులలోని కేవలం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు. అర్హత గల విద్యార్థులు ఈ రోజు నుండి ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఆన్లైన్లో లేదా పాఠశాలలో దరఖాస్తు చేసుకోగలరని, పేద విద్యార్థులకు ఇది మంచి సదావకాశమని ప్రిన్సిపల్ తెలియజేశారు. ఖాజా మెహబూబ్ ఖాన్, ప్రిన్సిపల్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, నారాయణపేట్ బాయ్స్. తేదీ 18/1/2024 నాడు నుంచి మా పాఠశాలలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. దీని చివరి తేదీ ఫిబ్రవరి 6, 2024. దీనికి గాను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, వారితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వెనుకబడినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి మరియు క్రైస్తవ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు మా పాఠశాల యందు కలుగు. మా పాఠశాల ప్రత్యేకతలు చెప్పాలంటే మంచి భోజనంతో పాటు ఉచిత యూనిఫామ్ మరియు ఉచిత వసతి, ఉచిత పుస్తకాలు కూడా ప్రభుత్వంచే అందజేయడం జరుగుతుంది. మా పాఠశాలలో చదివిన పిల్లలు ఉన్నతమైన చదువుల కోసం పోవడం జరిగింది. మా పాఠశాలలో చదివిన పిల్లలు ఎన్డీఏలో, ఐఐటీలో చేరడం మాకు గర్వకారణం. ఇదే విధంగా మా కళాశాల నుంచి ఒక బాబు పోయిన సంవత్సరం ఫస్ట్ అటెంప్ట్లో నీట్లో సీట్ సాధించడం మాకు అది గర్వకారణం. అదేవిధంగా మా పాఠశాల ప్రత్యేకత చెప్పాలంటే మా పాఠశాల ఉపాధ్యాయ బృందం మా పాఠశాల యందు చాలా మంచి ప్రతిభ గల ఉపాధ్యాయ బృందం కలిగి ఉన్నది. మా పాఠశాలలో విద్యార్థులు కేవలం చదువులోనే కాదు, క్రీడల్లో కూడా చాలా ఉన్నతంగా రాణిస్తున్నారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని నారాయణపేట జిల్లా ప్రజలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ మరియు క్రైస్తవ మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉపయోగించుకోవాలని నేను ఈ పత్రికా ప్రకటన ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీర్పేట్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసుల సహాయంతో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మత్తు పదార్థాలైన హెరాయిన్ మరియు ఎండిఎంఏలను రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్ నగరానికి అక్రమంగా తరలించి ఇక్కడ యువతకు అలవాటు చేసి తర్వాత వారిని ఫ్లిటరర్స్గా మార్చి వారి ద్వారా డ్రగ్స్కు యువతకు అమ్ముతున్నటువంటి 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 150.3 గ్రాముల హెరాయిన్, 32.1 గ్రాముల ఎండిఎంఏలను, 2 ద్విచక్ర వాహనాలను మరియు 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోని ఈ డ్రగ్స్ విలువ సుమారుగా ₹1 కోటి వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా కృషి చేస్తామని, నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చేందుకు నిరంతరం పోలీసులు నిఘా పెంచుతామని తెలిపారు.
ఇంప్లికేషన్ ఉంది. ఇది కమర్షియల్ క్వాంటిటీ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడానికి చూస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేసాను కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువగా మా ఫోకస్ కన్విక్షన్ రేట్ మీద పోవాలి. అక్యూజ్ని తీసుకురావడం పట్టుకోవడంతో పాటు బెటర్ కన్విక్షన్ రేట్ తీసుకొచ్చి మన సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేసే ఉద్దేశం ఏదైతే మనం సెట్ చేసుకున్న గోల్ దాని ప్రకారము మనము ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అక్కడ చాలా తక్కువ రేటుకు తీసుకొచ్చేసి అక్కడ 4,000 to 5,000 రూపీస్ తెచ్చింది కూడా ఇక్కడ 20,000 డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. అవుట్ డ్రగ్ అడిక్ట్స్ దే లాస్ట్ ఫర్ థింగ్స్ లైక్ వాటికి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రేటు కూడా వీళ్ళు పే చేసి వాళ్ళను వీళ్ళ చుట్టూ తిప్పుకునే విధంగా ఈ పెడ్లర్స్ తయారవుతున్నారు. సో వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. దీని శిక్ష కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు 10 years నుంచి కూడా ఎక్కువ మరి ఉంది. కాబట్టి సింపుల్ అఫెన్స్ కాదు, ఇది సీరియస్ అఫెన్స్గా దీన్ని గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని తగ్గట్టు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటువంటి పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్జంప్షన్ ఉంటే మీరు మాకు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియల్ ఉంచి మేము తప్పకుండా ఇటువంటిది యాక్టివిటీని కంటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం. ఇది మీకు తెలుసు ఇంటర్స్టేట్ గ్యాంగ్ మేబీ ఇంతకన్నా వేరే రామిఫికేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే కూడా మేము కంటైన్ చేయడానికి చూస్తున్నాం. నాట్ ఓన్లీ దట్ వీఆర్ సెండింగ్ టీమ్స్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేర్ ది డ్రగ్స్ ఆర్ కమింగ్. our SOT teams and other teams would go to different states to following the procedure established so that ఇంకా బెటర్ వేలో మేము కన్విక్షన్ రేట్ పెంచే విధంగా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మణిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 4.50 కోట్ల వ్యయంతో గ్లాండ్ ఫార్మా యాజమాన్యం సహకారంతో నిర్మాణం. మెట్పల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ప్రతి ఒక్క పథకాన్ని నిరుపేదలకు అందాలనేదే నరేంద్ర మోడీ ఆశయం. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా 95 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రజలను చైతన్యవంతం చేయడంలో మీడియా పాత్ర కీలకమన్న ఎమ్మెల్యే. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న యువత. నిందితులను అదుపులోకి తీసుకుని 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.